Fluid mechanics. Properties of fluids. Fluid mechanics is the branch of science which deals with the behavior of fluids in rest as well as in motion. ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఇది ఏంటంటే ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ని స్టడీ చేస్తుంది. ఆ ఫ్లూయిడ్ రెస్ట్లో ఉన్నప్పుడు లేదంటే మోషన్లో ఉన్నప్పుడు దాని యొక్క బిహేవియర్ని స్టడీ చేయడాన్ని ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటాం. ఇది 3 బ్రాంచెస్ కింద కేటగరైజ్ చేస్తాం. ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటే ఫ్లూయిడ్ రెస్ట్ కండిషన్లో ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ని స్టడీ చేస్తుంది. ఓన్లీ అది రెస్ట్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ ఫ్లూయిడ్ కినమాటిక్స్. ఆ ఫ్లూయిడ్ మూవ్ అవ్వాలి అంటే మోషన్ వేర్ ద ప్రెజర్ ఫోర్సెస్ ఆర్ నాట్ కన్సిడర్డ్. ఆ ఫ్లూయిడ్ మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క బిహేవియర్ని స్టడీ చేసేదాన్నే ఫ్లూయిడ్ కినమాటిక్స్ అంటాం. దీంట్లో యాక్సిలరేషన్ కానీ అలాగే వెలాసిటీ కానీ కన్సిడర్ చేస్తూ దాని యొక్క బిహేవియర్ని స్టడీ చేస్తాం. దీంట్లో ప్రెజర్ ఫోర్సెస్ని కన్సిడర్ చేయం. ఫ్లూయిడ్ డైనమిక్స్ వచ్చేసరికి అందులో ఫ్లూయిడ్ మోషన్ అంటే మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క యాక్సిలరేషన్ వెలాసిటీతో పాటు ప్రెజర్ ఫోర్సెస్ను కూడా కన్సిడర్ చేస్తూ దాని యొక్క స్టడీ చేస్తూ ఉంటాం ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ని. ఇది ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటాం. దీని యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చూసుకుంటే ఫ్లూయిడ్ డైనమిక్స్లో మనకు మెకానిక్స్లో ఫ్లూయిడ్ మెకానిక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఒకటి ఐడియల్ ఫ్లూయిడ్. ఫస్ట్ వచ్చేసరికి ఐడియల్ ఫ్లూయిడ్, రియల్ ఫ్లూయిడ్, న్యూటోనియన్ ఫ్లూయిడ్, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్, ఐడియల్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్ అనేది 5 టైప్స్గా కేటగరైజ్ చేస్తూ ఉంటాయి. రియల్ ఫ్లూయిడ్ వచ్చేసరికి ఇది ఇన్కంప్రెస్డ్ ఫ్లూయిడ్స్ని అంటే ఏ ఫ్లూయిడ్ విచ్ ఈజ్ ఇన్కంప్రెస్డ్ అండ్ హ్యావ్ నో విస్కాసిటీ ఫాల్స్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఐడియల్ ఫ్లూయిడ్. ఐడియల్ ఫ్లూయిడ్ అనే దానికి ఎటువంటి విస్కాసిటీ ఉండదు, అంటే నో విస్కాసిటీ. అవి ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అయి ఉండాలన్నమాట. అలాంటి దాన్ని ఐడియల్ ఫ్లూయిడ్ అంటాం. ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇది పాసిబిలిటీ కాదు. ప్రతి ఫ్లూయిడ్కి ఎంతో కొంత విస్కాసిటీ అనేది ఉంటుందన్నమాట. ఐడియల్ ఫ్లూయిడ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ బట్ ఇట్ ఈజ్ an imaginary fluid because of all fluid that exist in the environment have some viscosity. There is no ideal fluid in reality. ఐడియల్ ఫ్లూయిడ్ అనేది ప్రాక్టికల్గా ఉండవు, అన్నీ కూడా ప్రాక్టికల్గా రియల్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. కాబట్టి ఎంతో కొంత వాటికి విస్కాసిటీ అనేది ఉంటుందన్నమాట. రియల్ ఫ్లూయిడ్. ఏ ఫ్లూయిడ్ ఇన్ విచ్ అట్లీస్ట్ సమ్ విస్కాసిటీ ఈజ్ కాల్డ్ రియల్ ఫ్లూయిడ్. అంటే ఎంతో కొంత విస్కాసిటీ అనేది ఆ ఫ్లూయిడ్కి ఉంటే దాన్ని రియల్ ఫ్లూయిడ్ అంటాం. ఇన్ యాక్చువల్లీ ఆల్ ద ఫ్లూయిడ్స్ ఎగ్జిస్టింగ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆర్ కాల్డ్ రియల్ ఫ్లూయిడ్స్. నెక్స్ట్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. ఏ రియల్ ఫ్లూయిడ్ ఒబేస్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ, దట్ ఈస్ ద షీర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు షీర్ స్ట్రెయిన్. దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ద న్యూటోనియన్ ఫ్లూయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి వాటర్ కానీ కిరోసిన్ కానీ ఇవన్నీ న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటాం. దీంట్లో షీర్ స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు షీర్ స్ట్రెయిన్ కింద ఉంటే ఆ లాను కనుక ఒబే చేస్తే దాన్ని న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటున్నమాట. నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ వచ్చేసరికి ఇఫ్ రియల్ ఫ్లూయిడ్ డస్ నాట్ ఒబే ద న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీని కనుక ఒబే చేయకపోతే దాన్ని నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ కింద కన్సిడర్ చేస్తామంట. ఇవి వచ్చేసరికి పెయింట్ కానీ టూత్ పేస్ట్ కానీ ఇలా జెల్ ఈ టైప్లో ఉన్న వాటిని నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఐడియల్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్. A fluid having the value of shear stress is more than the yield value and shear stress is proportional to shear strain. The velocity gradient is known as the plastic fluid. అంటే ఫ్లూయిడ్కి ఆ వాల్యూ వచ్చేసరికి షీర్ స్ట్రెస్ మోర్ దాన్ ద yield వాల్యూ మనకు ఉంటుందని, అంటే షీర్ స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు షీర్ స్ట్రెయిన్ కింద ఉండాలి. దాన్ని మనం ఐడియల్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్ కింద కనిపిస్తాం. ఇది గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో తీసుకుంటే ఎక్కువగా ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఇది డ్రా చేసి మనకి దీంట్లో ఏ కర్వ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందని ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సపోజ్ మనకి ఇది ఏమనుకోండి ఏ అని ఇచ్చేస్తాడు, ఇది బి అని ఇస్తాడు, ఇది సి అని ఇస్తాడు, ఇది వచ్చేసరికి డి అని ఇస్తాడు. అంటే ఏ అనేది న్యూటోనియన్ ఫ్లూయిడ్ కింద రిప్రజెంట్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే షీర్ స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు షీర్ స్ట్రెయిన్ ఉంటుంది. అంటే ఇది వెలాసిటీ గ్రేడియంట్ ఎక్స్ యాక్సిస్ అనేది, వై యాక్సిస్ వచ్చేసరికి షీర్ స్ట్రెస్. ఈ రెండు డైరెక్ట్లీ లీనియర్గా అవుతుంది కదా న్యూటోనియన్ ఫ్లూయిడ్. ఐడియల్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్ వచ్చేసరికి సమ్ yield వాల్యూ అంటే ఇనిషియల్గా కొంత షీర్ స్ట్రెస్ అనేది సెటప్ అవుతుంది కాబట్టి ఇది డ్రా చేస్తాం ఇక్కడ నుంచి అనమాట. నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ వచ్చేసరికి కర్వ్ షేప్లో వస్తుంది. ఇవి ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి ఐడియల్ ఫ్లూయిడ్ అనమాట. దీంట్లో ఎటువంటి విస్కాసిటీ ఉండదు కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ని ఇండికేట్ చేస్తుంది. ఈ డయాగ్రామ్స్
ఇంపార్టెంటే, ఎగ్జామ్స్లో ఎప్పుడైనా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఫస్ట్ డెన్సిటీ అనేది రావడం జరుగుతుంది. డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, అంటే మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్కి వాల్యూమ్కి ఉన్న రేషియోనే డెన్సిటీ కింద కన్సిడర్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో టర్మ్డ్ యాజ్ స్పెసిఫిక్ మాస్ ఆర్ మాస్ డెన్సిటీ. ఇట్ ఈస్ ద మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ పర్ యూనిట్ వాల్యూమ్, మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఉంటుంది. దీన్ని రోతో ఇండికేట్ చేస్తాం. రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. దీన్నే మనకి డైమెన్షనల్ ఫార్ములాస్కి మాస్ని ఎంతో ఇండికేట్ చేస్తాం, బై వాల్యూమ్ అంటే లెంత్ క్యూబ్ కదా, ఎల్ క్యూబ్. ఇది ml⁻³ కింద ఇండికేట్ చేస్తూ ఉంటుంది డైమెన్షనల్ ఫార్ములా. యూనిట్స్ వచ్చేసరికి కేజీ పర్ మీటర్ క్యూబ్. ఇవి వాటర్ యొక్క డెన్సిటీ తీసుకుంటే మనకి ఎక్కువగా ఫ్లూయిడ్ మెకానిక్స్లో వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ యొక్క డెన్సిటీ 1000 kg per metric cube. ఇది ఎక్కువగా అంటే దీని వాల్యూ అనేది టెంపరేచర్ని బట్టి డిపెండ్ అవుతుంది. దీని యొక్క 1000 kg per metric cube అంటే మ్యాక్సిమం వాల్యూ ఎట్ 4 degrees Celsius దగ్గర ఉంటుంది అనమాట. దీని యొక్క టెంపరేచర్ పెంచామనుకోండి డెన్సిటీ తగ్గుతుంది, టెంపరేచర్ తగ్గించిన డెన్సిటీ తగ్గుతుంది అనమాట. సపోజ్ మనకి నెగిటివ్ టెంపరేచర్ అంటే -10 -40 దగ్గర తీసుకున్నారనుకోండి, అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. నెగిటివ్ డిగ్రీస్ దగ్గర వాటర్ అనేది ఐస్ కింద ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వాటర్లో చూడండి ఐస్ అనేది ఫ్లోట్ అవుతుంది, ఎందుకంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. ఐస్ యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి అది తేలుతుంది అనమాట, ఫ్లోట్ అవుతుంది. కానీ మ్యాక్సిమం డెన్సిటీ అనేది 4 degrees Celsius దగ్గర 1000 kg per meter cube అనేది ఉంటుంది. నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్, ఇది రెసిప్రోకల్ టు డెన్సిటీ అనమాట. అంటే డెన్సిటీ యొక్క ఫార్ములాని తిరిగిస్తే వచ్చేది స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్ వాల్యూమ్ ఇస్ ద ఫ్లూయిడ్ డిఫైన్డ్ యాజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆక్యుపైడ్ బై ద యూనిట్ మాస్ ఆర్ వాల్యూమ్ పర్ యూనిట్ మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్. దీన్నే మనం మ్యాథమెటికల్ వచ్చేసరికి V ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ వాల్యూమ్, వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ టు మాస్ ఆఫ్ ఫ్లూయిడ్. దీన్నే మనం మీటర్ క్యూబ్ పర్ కేజీ అనమాట. యూనిట్స్ వచ్చేసరికి మీటర్ క్యూబ్ పర్ కేజీ. దీన్ని మనం 1/ρ అంటాం, అంటే రెసిప్రోకల్ ఆఫ్ డెన్సిటీ కాబట్టి. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ, దీన్నే రిలేటివ్ డెన్సిటీ అని కూడా అంటాం, ఎస్. స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ టు డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. అంటే ఏదైనా ఒక లిక్విడ్ యొక్క డెన్సిటీ తీసుకుని అది స్టాండర్డ్ ఫ్లూయిడ్తో కంపేర్ చేస్తాం అనమాట. అంటే సపోజ్ మనం ఇక్కడ ఎస్ అనేది తీసుకుంటాం, స్పెసిఫిక్ గ్రావిటీ ఎస్. డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్, ఇక్కడ ఫ్లూయిడ్ డెన్సిటీ వేస్తాం. ఇది వచ్చేసరికి స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే వాటర్ తీసుకుంటాం అన్నమాట. వాటర్ తీసుకుని కంపేర్ చేస్తాం అన్నమాట. అంటే వాటర్ యొక్క డెన్సిటీ తీసుకుంటే కింద 1000 వస్తుంది, పైన వచ్చేసరికి మనకు డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ని సపోజ్ మనకి మెర్క్యూరీ తీసుకున్నాం అనుకోండి, మెర్క్యూరీది 13600 కదా డెన్సిటీ అనేది. 13600/1000 తీసుకుంటే 13.6 వస్తుంది అనమాట, అది స్పెసిఫిక్ గ్రావిటీ. అలాగే ఒక్కొక్క ఫ్లూయిడ్కి ఒక్కొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటుంది. సపోజ్ వాటర్దే తీసుకున్నారనుకోండి స్పెసిఫిక్ గ్రావిటీ, కింద ఎప్పుడు మనకు వాటర్ తీసుకుంటాం అంటే 1000 తీసుకుంటాం, పైన ఏంటంటే ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ 1000 తీసుకుంటాం. 1000/1000 1 అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్దే 1 వస్తుంది. అలాగే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెర్క్యూరీ అంటే 13.6 వస్తుంది, ఎక్కువ ఉంటుంది అంట స్పెసిఫిక్ గ్రావిటీ మెర్క్యూరీకి. ద స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ, స్పెసిఫిక్ వెయిట్ దీన్నే మనం వెయిట్ డెన్సిటీ అనుకుంటుంటాం. ఇది వచ్చరికి స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ ద రేషియో ఆఫ్ బిట్వీన్ ద వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ టు ఇట్స్ వాల్యూమ్. వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్కి దాని యొక్క వాల్యూమ్కి ఉన్న రేషియోనే స్పెసిఫిక్ వెయిట్ ఉంటాం. ద వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ. ఇట్ వ్యారీస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ బికాస్ ఆఫ్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ చేంజింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు వన్ ప్లేస్. అంటే ఇది జీ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. వెయిట్ అనేది ఎంజీ కదా, ఈ జీ వాల్యూ మీద వెయిట్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈ స్పెసిఫిక్ వెయిట్ కూడా స్లైట్ చేంజెస్ అనేది ఉంటుంది అనమాట. సపోజ్ ఈక్వేటర్స్ దగ్గర ఒక వాల్యూ, పోల్స్ దగ్గర ఒక వాల్యూ, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఇలాగ ఉంటాయి అనమాట. అంటే స్పెసిఫిక్ వెయిట్ అనేది ఇక్కడ చూడొచ్చు మనకి. వెయిట్ అంటే వెయిట్ పర్ వాల్యూమ్ కదా, వెయిట్ అంటే ఇక్కడ ఎంజీ బై వాల్యూమ్ అంటే W/G కాబట్టి W/V ఇక్కడ వెయిట్ అంటే mg బై వాల్యూమ్ ఈ రేషియో. అంటే m/v అంటే ఏంటి, రో అంటే రో ఇంటూ జీ, దాన్నే స్పెసిఫిక్ వెయిట్ అని కూడా అంటాం. ఇది చూడండి ఫార్ములా, స్పెసిఫిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ρg అని కూడా అనొచ్చు అనమాట.
దాని యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్ పర్ మీటర్ క్యూబ్, అదే డెన్సిటీ యూనిట్స్ వచ్చేసరికి కేజీ పర్ మీటర్ క్యూబ్ వస్తుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి డెన్సిటీ తగ్గుతుంది. సేమ్ ఇది కూడా అంతే, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి స్పెసిఫిక్ వెయిట్ డిక్రీజ్ అవుతుంది. ప్రెజర్ ఇంక్రీజ్ చేసామనుకోండి స్పెసిఫిక్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట, అంటే డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పచ్చు. దీని వాల్యూస్ వచ్చేసరికి రోజీ అంటే రో అంటే వాటర్ది చూడండి 1000 డెన్సిటీ, అలాగే జీ అంటే 9.81, రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే వాటర్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ 9810 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. అదే మెర్క్యూరీ అనుకోండి రో జీ వేసుకుని చేసుకోవచ్చు. రో అంటే 13600 కదా, ఇంటూ 9.81 వేస్తే ఈ వాల్యూ ఎంత వస్తుంది అనమాట వాటర్ది మెర్క్యూరీది. ఎయిర్ది వచ్చేసరికి 12.07, పారాఫినాయిల్ వచ్చేసరికి 7851 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ కంప్రెసిబిలిటీ, ఇన్కంప్రెసిబిలిటీ అనేది వస్తూ ఉంటాయి ఫ్లూయిడ్ మెకానిక్స్లో. ఇన్కంప్రెసిబుల్ అంటే ద ఫ్లూయిడ్ విచ్ కెనాట్ బి కంప్రెస్డ్, అంటే ఇన్కంప్రెసిబుల్ అంటే అది కంప్రెస్ అవ్వకుండా ఉండడాన్ని ఇన్కంప్రెసిబుల్ అంటాం. అంటే ఫ్లూయిడ్ ఇన్ విచ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్ విత్ చేంజ్ ఇన్ ప్రెజర్. అక్కడ మనకి ఒక ప్రెజర్ ఉపయోగించినప్పుడు ఈ ఫ్లూయిడ్ మీద సమ్ ప్రెజర్ అనేది ఉపయోగిస్తున్నాం, ప్రెజర్ అనేది ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఆ ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తాం, కానీ దాని యొక్క వాల్యూమ్ కనుక చేంజ్ అవ్వకపోతే అలాగే ఉంటే దాన్ని ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటాం. ఇక్కడ చూడండి ప్రెజర్ అనేది ఇంక్రీజ్ చేస్తాం కానీ వాల్యూమ్ మాత్రం చేంజ్ అవ్వలేదు, అలాగే ఉంటుంది. అలాంటి వీటిని ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటాం. ప్రాక్టికల్గా వచ్చేసరికి వాటర్ కానీ కిరోసిన్ కానీ ఇవన్నీ జనరల్గా లిక్విడ్స్ అనేది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ కింద కన్సిడర్ చేస్తాం. దీంట్లో వాల్యూమ్ చేంజ్ అవ్వదు, వాల్యూమ్ చేంజ్ అవ్వదంటే డెన్సిటీ కూడా చేంజ్ అవ్వదు, స్పెసిఫిక్ వెయిట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. నెక్స్ట్ కంప్రెసిబిలిటీ. కంప్రెసిబిలిటీ అంటే ద ఫ్లూయిడ్స్ విచ్ కెన్ బి కంప్రెస్డ్. మనం ఏదైనా ఒక ప్రెజర్ను పెంచామనుకోండి, P1 అనే ప్రెజర్ ఉపయోగించాం, నెక్స్ట్ పెంచాం ప్రెజర్ని P2 అనేది పెంచేసరికి దాని యొక్క వాల్యూమ్ చూడండి తగ్గింది, ఆటోమేటిక్గా V2 V1 కన్నా తగ్గింది. ఇలా తగ్గడాన్ని ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాని యొక్క ప్రాపర్టీస్ కూడా మారిపోతాయి. అంటే డెన్సిటీ మారిపోతుంది, వాల్యూమ్ చేంజ్ అయిపోయింది, అలాగే దాని డెన్సిటీ చేంజ్ అయిపోయింది, స్పెసిఫిక్ వెయిట్ కూడా చేంజ్ అయిపోయింది. అలాంటి వీటిని కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటారు. ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్లో డెన్సిటీ అనేది కాన్స్టెంట్గా ఉండదు, అదే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ వచ్చేసరికి డెన్సిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. కంప్రెసిబిలిటీ, దీన్ని మనం వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటాం. కంప్రెసిబిలిటీని వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ఒరిజినల్ వాల్యూమ్. అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ఒరిజినల్ వాల్యూమ్కి ఉన్న రేషియోనే ఇది. ఇక్కడ చూడండి, చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే మనం ప్రెజర్ ఉపయోగించినప్పుడు దీని యొక్క వాల్యూమ్ చేంజ్ అయింది కదా, ఎంత చేంజ్ అయింది అంటే V1 - V2, అది ఇనిషియల్ వాల్యూమ్తో కంపేర్ చేస్తామంట. అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ టు dV ఒరిజినల్ వాల్యూమ్, ఆ రేషియోనే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అన్నమాట. బల్క్ మాడ్యులస్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ ప్రెజర్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ మెటీరియల్. బల్క్ మాడ్యులస్ అంటే K అంటే చేంజ్ ఇన్ ప్రెజర్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, ఆ రేషియోనే బల్క్ మాడ్యులస్ అంటున్నమాట. ఇది ఫార్ములా వచ్చేసరికి చేంజ్ ఇన్ ప్రెజర్ dP బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంటి dV/V. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్ టు డివైడెడ్ టు బై ద ఒరిజినల్ వాల్యూమ్. ఇది మ్యాథమెటికల్ ఫార్ములా. నెగిటివ్ సైన్ అనేది ఎందుకు ఇండికేట్ చేస్తామంటే వాల్యూమ్ అనేది ప్రెజర్ పెంచడం వల్ల ఏమవుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది కదా, ఆ వాల్యూమ్ చేంజ్ ఇన్ వాల్యూమ్నే ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట నెగిటివ్ సైన్ అనేది. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీలో కూడా ఎక్స్ప్రెస్ చేస్తాడు, dP/d/ρ అనేది కూడా ఇండికేట్ చేస్తుంది, అలా కూడా రాసుకోవచ్చు అనమాట. దీని వాల్యూస్ వచ్చేసరికి వాటర్ వాల్యూ వచ్చేసరికి 2.05 × 10⁹ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, అలాగే ఆయిల్ వచ్చేసరికి 1.6 × 10⁹ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. దీని బల్క్ మాడ్యులస్ యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. Compressibility. The compressibility of the fluid is the reduction of the volume of the fluid due to an external pressure acting on it. అంటే సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ని ఉపయోగించినప్పుడు దాని యొక్క వాల్యూమ్ చేంజ్ అయింది అనుకోండి, అంటే డెన్సిటీ చేంజ్ అవుతుంది కదా, ఇలాంటి వీటిని మనం కంప్రెసిబిలిటీ అంటున్నాం. ఏ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ విల్ రెడ్యూస్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఇన్ ప్రెజెన్సీ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రెజర్. అంటే ఎక్స్టర్నల్ ప్రెజర్ ఉపయోగించినప్పుడు ఆ ఫ్లూయిడ్ యొక్క వాల్యూమ్ కనుక చేంజ్ అవుతాయి, అంటే రెడ్యూస్ అవుతాయి, దాన్ని మనం కంప్రెసిబిలిటీ అంటాం, కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటాం. కంప్రెసిబిలిటీ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మాడ్యులస్. ఈ కంప్రెసిబిలిటీ అనేది రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ K.
విచ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద, మళ్ళీ కే అంటే ఏంటి అంటే ఆ రేషియో ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెస్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటామన్నమాట. ఇది కంప్రెసివ్ స్ట్రెస్ అంటే చేంజ్ ఇన్ ప్రెజర్ అనమాట. కంప్రెసిబిలిటీ ఈజ్ గివెన్ బై 1/k. ఇది కూడా ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. కంప్రెసిబిలిటీ అనేది 1/k అంటే రెసిప్రోకల్గా ఉంటుంది అనమాట. బల్క్ మాడ్యులస్కి రెసిప్రోకల్గా ఉంటుంది. దాని యూనిట్స్ వచ్చేసరికి Nm/m², కే యూనిట్స్ ఉంటాయి. బల్క్ మాడ్యులస్ యూనిట్స్ Nm/m². ఇన్ నేచర్ ఆల్ ద ఫ్లూయిడ్స్ ఆర్ కంప్రెసిబుల్. నేచురల్గా మనకి ఏంటంటే ఎంతో కొంత లిక్విడ్స్ కానీ అలాగే గ్యాస్ కానీ లైట్గా, అంటే లిక్విడ్స్ అనేది చాలా స్లైట్గా కంప్రెస్ అవుతాయి. అవి ప్రాక్టికల్గా ఏంటంటే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ కింద తీసుకుంటాం. గ్యాసెస్ వచ్చేసరికి హై కంప్రెస్ అవుతాయి అనమాట. Viscosity is the property of fluid due to cohesion and interaction between the molecules which offers the resistance to shear deformation. విస్కాసిటీ అనేది ఒక ప్రాపర్టీ ఫ్లూయిడ్. ఇది ఏంటంటే కోజిన్ అండ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ వల్ల ఈ ప్రాపర్టీ వస్తుందన్నమాట. విచ్ ఆఫర్స్ ద రెసిస్టెన్స్ టు షీర్ డిఫార్మేషన్. అంటే షీర్ డిఫార్మేషన్ అంటే ఏంటి, తొందరగా ఫ్లో అవ్వదు, ఫ్లూయిడ్ ఫ్లో అవ్వకుండా రెసిస్ట్ చేస్తుంది. అలాంటి ప్రాపర్టీని విస్కాసిటీ అంటామన్నమాట. డిఫరెంట్ ఫ్లూయిడ్స్ డిఫార్మ్స్ ఎట్ డిఫరెంట్ రేట్స్ అండర్ ద సేమ్ షీర్ స్ట్రెస్. అంటే డిఫరెంట్ ఫ్లూయిడ్స్కి సేమ్ షీర్ స్ట్రెస్ అప్లై చేసినప్పుడు, అంటే సేమ్ షీర్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ ఫ్లూయిడ్ డిఫరెంట్ ఫ్లూయిడ్స్ డిఫరెంట్గా డిఫార్మేషన్ అవుతాయి అన్నమాట. అన్నీ ఒకేలాగా అవ్వవు. అంటే ఆ ఫ్లూయిడ్స్లో ఉన్న కోజిన్ అండ్ ఇంటరాక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్ వల్ల డిఫార్మేషన్ అవుతాయి. ఏ ఫ్లూయిడ్ with high viscosity such as the syrup deforms more slowly than the fluid with low viscosity such as water. సిరప్ కానీ లేదంటే హనీ, తేనె కానీ లేదంటే ఇంజిన్ ఆయిల్ కానీ ఇవి కానీ ఎక్కువగా విస్కాసిటీ ఉంటాయి, తొందరగా ఫ్లో అవ్వవు. అలాగే వాటర్ వచ్చేసరికి తొందరగా ఫ్లో అవుతుంది, అంటే విస్కాసిటీ తక్కువ ఉంటుందని అర్థం. తొందరగా ఫ్లో అవ్వట్లేదు అంటే విస్కాసిటీ ఎక్కువ ఉంటుందని అర్థం. దీని ఫార్ములా వచ్చేసరికి మ్యాథమెటికల్ ఫార్ములా టౌ ఈజ్ ఈక్వల్ టు, అంటే షీర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు μ/dy. ఇది వెలాసిటీ గ్రేడియంట్ అంటాం. మ్యూ వచ్చేసరికి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అనమాట. విస్కాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఇట్స్ రెసిస్టెన్స్ టు షీర్ ఆర్ యాంగులర్ డిఫార్మేషన్. అంటే రెసిస్టెన్స్ టు షీర్ ఆర్ యాంగులర్ డిఫార్మేషన్ రెసిస్ట్ చేసే ప్రాపర్టీనే విస్కాసిటీ అంటున్నాం. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై మిక్చర్ ఆఫ్ విచ్ ఇట్ ఆఫర్స్ ద రెసిస్టెన్స్ టు డిఫార్మేషన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ షీర్ ఫోర్సెస్. It depends upon the cohesion and molecular momentum exchange between the fluid layers. అంటే టూ ఫ్లూయిడ్ లేయర్స్ మధ్యన ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బిట్వీన్ ద టూ ఫ్లూయిడ్ లేయర్స్ ఈజ్ కాల్డ్ విస్కాసిటీ. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ ఫ్లూయిడ్ మాలిక్యూల్స్ మధ్యన ఉన్న కోజివ్ ఫోర్స్ వల్ల లేదంటే ఇంటరాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ వల్ల వీటి మీద డిపెండ్ అవుతుంది అన్నాడు. ఇట్ కెన్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద ఫ్లూయిడ్ టు ఫ్లో. అంటే రెసిస్టెన్స్ ద ఫ్లో అనమాట. ఇట్ ఈస్ డినోటెడ్ బై టౌ ఈజ్ ఈక్వల్ టు μ/du/dy. ఇట్ ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్, ఈ విస్కాసిటీని ఎలా ఇంకో పేర్లు కూడా ఉన్నాయి నేమ్స్. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటాం, అబ్సల్యూట్ విస్కాసిటీ అంటాం, డైనమిక్ విస్కాసిటీ అంటాం, మాలిక్యులర్ విస్కాసిటీ అంటాం. ఇన్ని నేమ్స్ ఉంటాయి. డైనమిక్ విస్కాసిటీ అంటే దీని యొక్క ఫార్ములా మ్యాథమెటికల్గా చూసుకుంటే షీర్ స్ట్రెస్ is required causing the unit rate of shear strain deformation, shear deformation అనమాట, du/dy. ఇది మ్యాథమెటికల్ వచ్చేసరికి u ఈజ్ ఈక్వల్ టు τ/du/dy. దీని యూనిట్స్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతున్నాడు. Nm/m², లేదంటే kg/m², లేదంటే పాయిజ్, ఇది కూడా ఎక్కువ అవుతుంది అనమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ యూనిట్స్, గుర్తుంచుకోండి. ఇంకా వేరే యూనిట్ కూడా ఉంది, అది పాస్కల్ సెకండ్. పాస్కల్ సెకండ్ అనేది కూడా వన్ ఆఫ్ ద యూనిట్ అనమాట. ఏం లేదు, Nm/m² పాస్కల్ అంటాం. ఈ సెకండ్ యాజ్ ఇట్ ఈజ్గా అలా రాస్తాం. నెక్స్ట్ కైనమాటిక్ విస్కాసిటీ. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ టు మాస్ డెన్సిటీ. కైనమాటిక్ విస్కాసిటీ అంటే మాల్ డైనమిక్ విస్కాసిటీకి డెన్సిటీకి ఉన్న రేషియోనే కైనమాటిక్ విస్కాసిటీ అంటాం. దీని యూనిట్స్ వచ్చేసరికి m²/s. లేదంటే స్టోక్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. లేదంటే కొన్నిసార్లు cm²/s అని కూడా అంటారు. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ విస్కాసిటీ. అంటే విస్కాసిటీలో మెయిన్ ఫ్యాక్టర్స్ ఈ రెండు ఉంటాయి, కోజిన్ అండ్ మాలిక్యులర్ మొమెంటం. కోజిన్ అంటే ఏంటి,
It is the attraction between the molecules of fluid. More the molecular attraction cohesion, more the viscosity resistance of fluid. అంటే ఇప్పుడు అట్రాక్షన్ బిట్వీన్ సేమ్ మాలిక్యూల్స్ని కోజన్ అంటున్నాం కదా, ఇవి అట్రాక్షన్ కన్నా ఎక్కువ ఉంటాయి, అంటే కోజింగ్ ఫోర్స్ కన్నా ఎక్కువగా ఉంటే దాని విస్కాసిటీ ఎక్కువ ఉంటుందని అర్థం. ఇది ఎక్కువగా మనకి లిక్విడ్స్లో డామినెంట్ ఫోర్స్ కింద ఉంటుంది అనమాట. అంటే లిక్విడ్లో ఎక్కువగా డామినెంట్ ఫోర్స్ కింద కోజన్ ఫోర్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మాలిక్యులర్ మొమెంటం. Molecules in any fluid change their position with time and is known as the molecular activity. More the molecular activity, more the will be the viscosity of the fluid. ఇప్పుడు ఇది మీకు మాలిక్యులర్స్ అంటే ఎక్స్చేంజ్ అనమాట. మాలిక్యులర్ మూమెంటం అంటే ఏంటి? మాలిక్యూల్స్ ఇన్ ఎనీ ఫ్లూయిడ్ చేంజ్ దేర్ పొజిషన్. ఆ పొజిషన్ చేంజ్ అవుతుంది అంటే ఏంటి? ఆ పొజిషన్ ఎంత చేంజ్ అవుతే అంత మోర్ మాలిక్యులర్ యాక్టివిటీ ఉన్నట్టు. మోల్ యాక్టివిటీ ఎక్కువగా ఉందంటే ఏంటి? విస్కాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ మోర్ ఎక్కువ ఉందని అర్థం. ఇది ఎక్కువగా మనకి గ్యాసెస్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ విస్కాసిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ విస్కాసిటీ వస్తూ ఉంటుంది అంటే. ఇప్పుడు ఏంటంటే లిక్విడ్లో టెంపరేచర్ పెంచామనుకోండి, విస్కాసిటీ ఏమవుతుందని అడుగుతాడు అనమాట. అంటే విస్కాసిటీ టెంపరేచర్ మనకి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక హాని ఉందనుకోండి, లేకపోతే ఇంజిన్ ఆయిల్ ఉందనుకోండి, అది రూమ్ టెంపరేచర్ దగ్గర కొంచెం మనకి ఏంటంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, తొందరగా ఫ్లో అవ్వదు. దాన్ని బాగా హీట్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీకు కోజింగ్ ఫోర్స్ తగ్గిపోద్ది. అంటే ద ఫ్లూయిడ్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న కోజింగ్ ఫోర్స్ తగ్గిపోయి తొందరగా ఫ్లో అయిపోద్ది అనమాట. అంటే విస్కాసిటీ తగ్గిపోతుంది అర్థం. అంటే టెంపరేచర్ పెరిగితే లిక్విడ్ యొక్క విస్కాసిటీ తగ్గుతుంది. గ్యాసెస్లో వచ్చేసరికి ఆపోజిట్లో వస్తుంది. అంటే టెంపరేచర్ పెరిగే కొద్ది దాని యొక్క విస్కాసిటీ పెరిగిపోతుంది, ఎందుకంటే మూమెంటం పెరిగిపోద్ది అనమాట. అదే ఇక్కడ వస్తుంది చూడండి. ఫర్ లిక్విడ్స్, ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్స్ కోజన్ మాలిక్యులర్ అట్రాక్షన్ ఇన్ డామినెంట్, దర్ ఫోర్ ద టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్ ఇంక్రీజ్డ్. అంటే టెంపరేచర్ పెరిగితే, లిక్విడ్ యొక్క టెంపరేచర్ పెరిగితే ఇట్ కోజన్ అండ్ హెన్స్ ద విస్కాసిటీ విల్ డిక్రీజ్. కోజన్ ఫోర్స్ తగ్గిపోతుంది కాబట్టి విస్కాసిటీ కూడా తగ్గిపోద్ది అనమాట. అంటే రెసిప్రోకల్గా ఉంటుంది టెంపరేచర్కి విస్కాసిటీకి, లిక్విడ్లో రెసిప్రోకల్గా ఉంటుంది. గ్యాసెస్లో వచ్చేసరికి ప్రొపోర్షనల్గా ఉంటుంది అనమాట. ఇన్ గ్యాసెస్ మూమెంటం ఎక్స్చేంజ్. అంటే గ్యాసెస్లో టెంపరేచర్ పెంచామనుకోండి, అంటే హీట్ పెరుగుతుంది అనుకోండి, మూమెంటం కూడా మాలిక్యూల్స్ మధ్యన ఉన్న మూమెంటం పెరిగిపోతుంది. మూమెంటం పెరిగిందంటే విస్కాసిటీ కూడా పెరిగిపోతుందంట అనమాట. విస్కాసిటీ పెరుగుతుంది అనమాట. ఇన్ గ్యాసెస్ మూమెంటం ఎక్స్చేంజ్ ఈజ్ డామినెంట్, దెర్ఫోర్ if the temperature of the gases increases, its momentum exchange will be increased and hence viscosity is increase. విస్కాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండు ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన గ్రాఫ్లో కూడా చూడొచ్చు. టెంపరేచర్ అనేది ఎక్స్ యాక్సిస్, విస్కాసిటీ అనేది వై యాక్సిస్. ఇక్కడ చూడండి, మనకు టెంపరేచర్ పెరిగికొలదు ఆటోమేటిక్గా మనకి టెంపరేచర్ ఎలా ఇది పెరిగికొలదు మనకి ఏంటంటే విస్కాసిటీ పెరుగుతుంది. ఇది గ్యాసెస్. లిక్విడ్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు టెంపరేచర్ పెరిగికొలదు దాని విస్కాసిటీ డ్రాప్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ డైమెన్షనల్ అనాలిసిస్ ఆఫ్ విస్కాసిటీ. డైమెన్షనల్ ఫార్ములా కూడా ఎక్కువగా ఇస్తున్నాడు. ఇది ఫిజిక్స్లో కూడా వస్తూ ఉంటుంది, అలాగే మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్లో కూడా డైమెన్షనల్ ఫార్ములా విస్కాసిటీ అడుగుతున్నాడు. దీని మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ టీ అంటే టైమ్ బై ఎల్ స్క్వేర్. ఇది ఫార్ములా అనమాట. మనకి ఈ ఫార్ములా బట్టి చూసుకుంటే ఎఫ్ అంటే ఫోర్స్, టీ అంటే టైం, ఎల్ అంటే మీటర్ స్క్వేర్ కదా, లెంత్ స్క్వేర్ వేసుకుంటాం. ఇవి డైమెన్షనల్ ఫార్ములా చేసి సాల్వ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎల్టీ. దీనికి మనం ఎలా రాస్తారంటే ఎం ఎల్ ఇన్వర్స్ ఎల్ పవర్ -1 టీ పవర్ -1 ఇలా ఇండికేట్ చేస్తారనమాట. ఇది డైమెన్షనల్ ఫార్ములా. అదే కెనమాటిక్ విస్కాసిటీ వచ్చేసరికి మ్యూ బై రో కాబట్టి ఈ ఫార్ములాని ఇక్కడ వేసుకున్నాడు అనమాట. వేసుకుని రోకి డెన్సిటీకి మాస్ బై లెంత్ మీటర్ క్యూబ్ కాబట్టి లెంత్ క్యూబ్. ఇది వేసుకుని సాల్వ్ చేస్తే మనకి ఎల్ స్క్వేర్ టీ పవర్ -1 వస్తుంది అనమాట. లేదంటే ఎల్ స్క్వేర్ బై టీ 1 వస్తుంది. ఇది డైమెన్షనల్ ఫార్ములాస్ ఇవి. న్యూటన్స్ ఈక్వేషన్ ఆఫ్ విస్కాసిటీ. కన్సిడర్ 2 ప్లేట్స్ని తీసుకుంటాం. ఒకటి ఫిక్స్డ్ ప్లేటు, రెండోది వచ్చేసరికి మూవింగ్ ప్లేట్ అనమాట. అంటే సమ్ షీర్ ఫోర్స్ని ఉపయోగించి మూవ్ చేస్తున్నాం. ఈ ఫ్లూయిడ్ మధ్యలో ఉన్నది ఫ్లూయిడ్, ఆ రెండు ప్లేట్ల మధ్య ఉన్న డిస్టెన్స్ y. కన్సిడర్ 2
parallel plates in which lower plate is fixed, upper plate is moving with uniform velocity u. ఈ అప్పర్ ప్లేట్ అనేది షీర్ ఫోర్స్ వల్ల మూవ్ అవుతుంది కదా, అది యూనిఫామ్ వెలాసిటీ u అనుకుంటే, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫోర్స్ f స్పేస్ బిట్వీన్ ద ప్లేట్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. ఈ ప్లేట్స్ మధ్యన మనకి ఫ్లూయిడ్ ఉంది అనుకుందాం. ఎఫ్ అనేది అప్లైడ్ ఫోర్స్, ఏ అంటే కాంటాక్ట్ ఏరియా, వై అంటే గ్యాప్ బిట్వీన్ ద ప్లేట్స్, యూ అంటే వెలాసిటీ ఆఫ్ ద ప్లేట్స్. యాజ్ ద అప్పర్ ప్లేట్ మూవ్స్, ద ఫ్లూయిడ్ ఆల్సో మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్. ఈ అప్పర్ ప్లేట్ మూవ్ అవుతుందంటే ఏంటి, ఆ ఫ్లూయిడ్ కూడా మూవ్ అవుతున్నట్టు. అలా మూవ్ అవుతున్నప్పుడు దానికి రిలేషన్ ఏంటంటే మనకి న్యూటన్స్ ఈక్వేషన్ ఆఫ్ విస్కోసిటీ టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ డియు బై డివై. ఇక్కడ డియు బై డివై అనేది వెలాసిటీ గ్రేడియంట్ అనమాట. ద అబోవ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ న్యూటన్స్ ఈక్వేషన్ లా ఆఫ్ విస్కోసిటీ. The equation shows that the shearing stress is directly proportional to the velocity gradient and it is also known as Newton's law of viscosity. ఇక్కడ మనకి షీరింగ్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వెలాసిటీ గ్రేడియంట్ అండ్ టౌ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డియు బై డివై అంటున్నాం. ఈ సమ్ కాన్స్టెంట్ తీసుకుంటే అదే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ అంటాం. ఇన్ ద అబోవ్ ఈక్వేషన్ డియు బై డివై వెలాసిటీ గ్రేడియంట్ అండ్ యూ అంటే మ్యూ అంటే అబ్సల్యూట్ విస్కోసిటీ, టౌ అంటే షీర్ స్ట్రెస్ అంట. నెక్స్ట్ క్యాపిలారిటీ. క్యాపిలారిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫినామినన్ ఆఫ్ రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ద లిక్విడ్ సర్ఫేస్ రిలేటివ్ టు ద అడ్జసెంట్ జనరల్ లెవెల్ ఆఫ్ ద లిక్విడ్ ఇన్ స్మాల్ ట్యూబ్ వెన్ ద ట్యూబ్ ఈజ్ హెల్డ్ వర్టికల్లీ ఇన్ లిక్విడ్. అంటే ఒక నారో గ్లాస్ ట్యూబ్లో ఒక ఫ్లూయిడ్ అనేది రైజ్ అవ్వడం లేదంటే డౌన్ ఫాల్ అవ్వడం, ఇలాంటి ప్రాపర్టీని క్యాపిలారిటీ అంటున్నామంట. క్యాపిలారిటీ అకర్స్ బికాస్ ఆఫ్ ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ బిట్వీన్ ద లిక్విడ్ అండ్ సరౌండింగ్ సాలిడ్ సర్ఫేస్ అండ్ డ్యూ టు ద ప్రెజర్ ఆఫ్ కోజన్ అండ్ అడెషన్ విచ్ కాజ్ ద లిక్విడ్ వర్క్ ఎగెనెస్ట్ ద గ్రావిటీ. ఇది క్యాపిలారిటీ అనే ప్రాపర్టీ ఈ కోజన్ అండ్ అడెషన్ ఆఫ్ ప్రెజర్ దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఆ ఫ్లూయిడ్ యొక్క కోజన్ అండ్ అడెషన్ ఫోర్సుల వల్ల ఇది క్యాపిలారిటీ యాక్షన్ అనేది వస్తుంది అనమాట. ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్స్ లేదంటే ఎంఎం ఆఫ్ లిక్విడ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం క్యాపిలారిటీ అనేది. ఇట్స్ వాల్యూ డిపెండ్స్ అపాన్ ద స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద లిక్విడ్, డయామీటర్ ఆఫ్ ద ట్యూబ్ అండ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్. అంటే దీని యొక్క వాల్యూ దీని మీద డిపెండ్ అవుతుందంటే క్యాపిలారిటీ వాల్యూ ఎంత రైజ్ అవ్వాలి లేదంటే ఎంత ఫాల్ అవ్వాలి అనేది స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్, అలాగే ట్యూబ్ డయామీటర్ అండ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ క్యాపిలరీ రైజ్ అంటే ఇఫ్ ద గ్లాస్ ట్యూబ్ ఈజ్ ఇన్సర్టెడ్ వర్టికల్లీ ఇన్ ఏ లిక్విడ్. ఈ లిక్విడ్ అనేది వాటర్ అయి ఉండొచ్చు. ఆ వాటర్లో కనుక ఒక క్యాపిలరీ ట్యూబ్ అనేది ఇన్సర్ట్ చేసాం అన్నమాట వర్టికల్గా. ద లిక్విడ్ విల్ రైజ్ ఇన్ ద ట్యూబ్ అబోవ్ ద లెవెల్ ఆఫ్ ద లిక్విడ్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ ద క్యాపిలరీ రైజ్. ఎప్పుడైతే మనకి ఈ డిప్ చేసామో అంటే వర్టికల్గా ఇన్సర్ట్ చేసామో ఈ వాటర్ లెవెల్కి కొంత లిక్విడ్ అనేది పైకి రైజ్ అవుతుంది ఈ షేప్లో. ఇలాంటి దాన్ని మనం క్యాపిలరీ రైజ్ అంటామంట. ఇది జనరల్గా మనకు వాటర్లో ఎక్కువగా చూస్తూ ఉంటుందండి. ఇది సిగ్మా అనేది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్ అనుకుంటే, ఈ థీటా అనేది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద గ్లాస్ ట్యూబ్. ఇది థీటా అనేది ఈ కాన్వెక్స్ నుంచి ఒక ట్యాంజెంట్ కొడతారు, ఈ ట్యూబ్కి దానికి ఉన్నదాన్ని థీటా యాంగిల్ అంటూ ఉంటాం. దాని యొక్క క్యాపిలరీ రైజ్ ఎంత ఉంటుందంటే 4 సిగ్మా కాస్ థీటా బై రో జీడీ. ఇక్కడ చూడవచ్చు మనం, ఇక్కడ 4 సిగ్మా కాస్ థీటా బై రో జీడీ. రో అంటే డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్, జనరల్గా వాటర్ తీసుకుంటాం కాబట్టి తొందరగా వస్తుంది. జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.81. డి అంటే డయామీటర్ ఆఫ్ గ్లాస్ ట్యూబ్ అనమాట. డయామీటర్ ఆఫ్ గ్లాస్ ట్యూబ్ తీసుకుంటాం. సిగ్మా అనేది సర్ఫేస్ టెన్షన్. క్యాపిలరీ రైజ్ ఆర్ డిప్రెషన్ ఫెనామినన్ డిపెండ్స్ అపాన్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద లిక్విడ్ యాజ్ వెల్ యాజ్ ద మెటీరియల్ ఆఫ్ ద ట్యూబ్. ఈ క్యాపిలరీ రైజ్ కానీ డిప్రెషన్ కానీ దేని మీద డిపెండ్ అవుతుందంటే సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఫ్లూయిడ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అలాగే ఆ గ్లాస్ ట్యూబ్ యొక్క మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ క్యాపిలరీ డిప్రెషన్. ఇఫ్ ద గ్లాస్ ట్యూబ్ ఈజ్ డిప్డ్ వర్టికల్లీ ఇన్ ఏ లిక్విడ్ సే మెర్క్యూరీ, the level of mercury in the tube will be lower than the general level of the outside of the liquid.
మనకి ఈ నారో గ్లాస్ ట్యూబ్ని డిప్ చేసామనుకోండి వర్టికల్గా దీంట్లో ఈ మెర్క్యూరీలోకి, జనరల్గా మెర్క్యూరీలోకి డిప్ చేసినప్పుడే ఈ డిప్రెషన్ అనేది వస్తుంది అనమాట. ఇది ఈ సర్ఫేస్ అంటే లెవెల్ కన్నా ఇది తక్కువ అవుతుంది అనమాట ఈ గ్లాస్ ట్యూబ్లో. ఇది 2 ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద మెర్క్యూరీ ఇన్సైడ్ ద ట్యూబ్. ఇలా అవడానికి కారణం ఏంటంటే 2 ఫోర్సెస్. ఫస్ట్ డ్యూ టు ద సర్ఫేస్ టెన్షన్ యాక్టింగ్ ఆన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. ఈ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అనమాట. అంటే సర్ఫేస్ టెన్షన్ కోజివ్ ఫోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల వస్తూ ఉంటుంది. సెకండ్ ఫోర్స్ ఈజ్ డ్యూ టు ద హైడ్రోస్టాటిక్ ఫోర్స్ యాక్టింగ్ అప్వర్డ్. హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అప్వర్డ్ యాక్ట్ అవ్వడం వల్ల ఇలా వస్తుందంట. ఎంత ఇది డిప్రెషన్ హెచ్ ఎంత అవుతుందంటే దీంట్లో హెచ్ సేమ్ ఫార్ములా ఉంటుంది, 4 సిగ్మా కాస్ థీటా బై రో జీడీ. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అనేది ద టెన్షన్ ఫోర్స్ క్రియేటెడ్ ఎట్ ద ఇమాజినరీ థిన్ సర్ఫేస్ డ్యూ టు ద అన్బ్యాలెన్స్డ్ మాలిక్యులర్ అట్రాక్షన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ సర్ఫేస్ టెన్షన్. ఒక అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కదా, దాన్ని మనం ద టెన్షన్ ఫోర్స్ క్రియేటెడ్ యాజ్ ద ఇమాజినరీ థిన్ సర్ఫేస్ డ్యూ టు అన్బ్యాలెన్స్డ్ మాలిక్యులర్ అట్రాక్షన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ సర్ఫేస్ టెన్షన్ అంటున్నాం. దీన్ని జనరల్గా ఫోర్స్ యాక్టింగ్ ఫర్ యూనిట్ లెంత్, దాన్ని న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో దీని యూనిట్స్ ఇంపార్టెంట్ కూడా, ఇది కూడా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఒక సపోజ్ మనకు మాలిక్యూల్ తీసుకున్నాం అనుకుంటే, ఏ అనే మాలిక్యూల్ ఉంది ఇక్కడ చూడవచ్చు మన డయాగ్రామ్లో. ఏ అనే మాలిక్యూల్ చూడండి ఎక్కడో ఇన్సైడ్ డెప్త్లో ఉంది. దానికి ఫోర్సెస్ అనేది చూడండి త్రూఅవుట్ మొత్తం అన్ని డైరెక్షన్లో కూడా యాక్ట్ అవుతుంది. ఈ మాలిక్యూల్ ఏ ఇన్ ఫిగర్ అబోవ్ ఇన్ సిచ్యువేటెడ్ ఏ సర్టెన్ డెప్త్ ఆఫ్ బిలో ద సర్ఫేస్. అంటే కొంత డెప్త్ ఆఫ్ సర్ఫేస్లో ఏ అనే మాలిక్యూల్ ఉంటే ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ ద ఈక్వల్ ఫోర్స్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ వెర్ ఈజ్ మాలిక్యూల్ బి. ఇక్కడ ఏ అనే మాలిక్యూల్కి అన్ని సైడ్స్ నుంచి కూడా ఈక్వల్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి ఆ మాలిక్యూల్ మీద. కానీ బి తీసుకోండి, అంటే బి అనేది సర్ఫేస్ మీద ఉంది, ఓన్లీ సిచ్యుయేటెడ్ ఎట్ ద సర్ఫేస్. బి అనే మాలిక్యూల్ సర్ఫేస్ మీద ఉంది. యాక్టెడ్ అపాన్ ద అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఫ్రమ్ ద బిలో. ఇక్కడ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది అనమాట. అంటే సపోజ్ మనకి ఈ మాలిక్యూల్ అనేది ఒక స్పెరికల్గా తీసుకుంటే అది మనకి ఇలా కట్ చేస్తామంట. అంటే ఈ మాలిక్యూల్ ఇలా ఉందనుకోండి, ఫోర్సెస్ అనేది ఓన్లీ కింద మాత్రమే యాక్ట్ అవుతాయి అనమాట, అంటే కిందకు ఉంటాయి. ఇంక ఇది పైకి మాత్రం ఎటువంటి ఫోర్స్ ఉండనమాట. అలాంటి దాన్ని మనం సర్ఫేస్ టెన్షన్ అంటాం. అంటే ఒక లేయర్ అంటే ఒక ప్లేన్ సర్ఫేస్లో కనపడుతుంది వాటర్ పైన చూడండి, ఇలా కనబడుతుందంటే ఇది సర్ఫేస్ టెన్షన్ అనే ప్రాపర్టీ వల్ల కనపడుతున్నాం. దస్ ద టైట్ స్కిన్ ఫిలిం లేదంటే సర్ఫేస్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ద సర్ఫేస్ డ్యూ టు ద ఇన్వార్డ్ మాలిక్యులర్ పుల్. అంటే ఒక స్పెరికల్ షేప్, అంటే రెయిన్ డ్రాప్స్ ఉంటాయి కదా, అవి స్పెరికల్ షేప్లో ఎందుకు ఉన్నాయంటే ఈ సర్ఫేస్ టెన్షన్ అనే ప్రాపర్టీ వల్ల కూడా ఉంటాయి అన్నమాట. అలాగే తామరాకు మీద నీటి బిందువులు చూడండి, దాని మీద పట్టవు కదా, ఇది ఏ ప్రాపర్టీ వల్ల అంటే సర్ఫేస్ టెన్షన్. అలాగే మనకి ఏదన్నా కుకింగ్ చేస్తాం అనుకోండి, పైన ఒక ప్లేట్ పెట్టామనుకోండి, స్టీమ్ చేస్తున్నప్పుడు పైన మనకి వాటర్ డ్రాప్స్ లాగా ఎవాపరేషన్ కండెన్స్ అవుతుంది కదా ఆ ప్లేట్ మీద, ఇవి ఏ ప్రాపర్టీ వల్ల ఉన్నాయంటే సర్ఫేస్ టెన్షన్. అలాగా డిఫరెంట్ ప్రాపర్టీస్, ఈ సర్ఫేస్ టెన్షన్ అనే ప్రాపర్టీ అంత ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఒక మనకు ప్లేన్ సర్ఫేస్లా కనబడుతుందంటే సీ లెవెల్లో కానీ లేదా కెనాల్స్లో కానీ ఆ ప్లేన్ ఏరియాలాగా మనకి అది సర్ఫేస్ టెన్షన్ అనే ప్రాపర్టీ వల్ల ఏర్పడుతుందంట. ఇది సర్ఫేస్ టెన్షన్ అనేది ఏ ప్రాపర్టీకి ప్రొపోర్షనల్గా ఉంటుందంటే దాని ఫ్లూయిడ్ పార్టికల్స్, అంటే ఫ్లూయిడ్ పార్టికల్స్ ఒకదానికొకటి ఇంటరాక్షన్ అంటే కోజిన్ ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అట్రాక్షన్ బిట్వీన్ సేమ్ మాలిక్యూల్స్ ఉంటున్నాం కదా, కోజిన్ ఫోర్స్, ఆ ఫోర్స్ మీద ఇది సర్ఫేస్ టెన్షన్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ అట్రాక్షన్. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, అట్రాక్షన్ అనేది ఫ్లూయిడ్ పార్టికల్స్ మధ్య ఉంటుందని. ద కోజిన్ అండ్ అడెసిన్ రెండు ఫోర్స్లు ఉంటాయి. కోజిన్ అంటే ఏంటి చూద్దాం. ఇట్ ఈస్ ద అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్. అంటే సేమ్ ఫ్లూయిడ్ పార్టికల్స్ మధ్య ఉన్న అట్రాక్షన్ని కోజిన్ అంటున్నాను. అడెసిన్ అంటే ఇట్ ఈస్ ద అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్స్. అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్గా ఉంటుందని అడెసిన్ అంటున్నామంట. ద సర్ఫేస్ టెన్షన్ డిపెండ్స్ అపాన్ ద రిలేటివ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కోజిన్ అండ్ అడెసిన్ బట్ ప్రైమరీలీ డిపెండ్స్ ఆన్ కోజిన్. ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, అంటే ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ అంటున్నాం కదా, అది దేని మీద డిపెండ్ అవుతుందంటే మెయిన్గా కోజిన్ అండ్ అడెసిన్, బట్ మెయిన్లీ కోజిన్ ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట.
With the increased temperature, cohesion reduce the hence surface tension is reduced. మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం అనుకోండి, కోజన్ ఫోర్స్ తగ్గుతుంది అంటున్నాం, అంటే విస్కాసిటీ కూడా తగ్గుతుంది, అలాగే సర్ఫేస్ టెన్షన్ కూడా తగ్గుతుంది అనమాట. కాన్సెప్ట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్యాపిలరీ యాక్షన్. ఈ కాన్సెప్ట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ అనే ప్రాపర్టీ క్యాపిలరీ యాక్షన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వ్యాపరైజేషన్. వ్యాపరైజేషన్ అంటే తెలిసిందే. వ్యాపరైజేషన్ అంటే చేంజ్ ఫ్రమ్ ద లిక్విడ్ స్టేట్ టు గ్యాసెస్ స్టేట్ ఈజ్ నౌన్ యాజ్ వ్యాపరైజేషన్. అంటే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి మారడాన్నే వ్యాపరైజేషన్ అంటున్నాం. ద లిక్విడ్ ఈజ్ కెప్ట్ ఇన్ క్లోజ్డ్ వెజల్. అంటే ఒక క్లోజ్డ్ వెజల్ తీసుకోమంటున్నాడు. సపోజ్ ఒక క్లోజ్డ్ వెజల్ తీసుకున్నాం. ఆ క్లోజ్డ్ వెజల్ ద వ్యాపరైజేషన్ టేక్స్ ప్లేస్, ద మాలిక్యూల్స్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. ఇక్కడ మనకి సగం తీసుకుందాం, లిక్విడ్ అనేది తీసుకున్నాం. ఈ లిక్విడ్లో మనకి ఫ్రీ సర్ఫేస్ అంటే అంటే ఇది, దీని నుంచి కొన్ని మాలిక్యూల్స్ అనేది ఇక్కడ ఎవాపరేషన్ అవుతుంది అనమాట ఈ స్పేసెస్లో. ద వేపర్ మాలిక్యూల్స్ ఆక్యుపైస్ ద స్పేస్ బిట్వీన్ ద ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ అండ్ ద టాప్ ఆఫ్ ద విజల్. అంటే ఇక్కడ మనకి ఈ లిక్విడ్లోంచి వేపర్ స్టేట్లోకి మారుతుంది కదా, అంటే గ్యాసెస్ స్టేట్లో ఉంటుంది. ఈ వేపర్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే ఈ ఫ్రీ సర్ఫేస్కి ఈ ఓపెన్ స్పేస్ ఉంది కదా, ఆ మధ్యలో ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. క్లోజ్డ్ వెజల్ తీసుకుంటే కనుక దీస్ అక్యుములేటెడ్ వేపర్స్ ఎగ్జర్ట్ ద ప్రెజర్ ఆన్ ద లిక్విడ్ సర్ఫేస్. ఇప్పుడు ఈ వేపర్ ఉంది కదా, ఈ వేపర్ అనేది ఈ లిక్విడ్ మీద ప్రెజర్ వస్తుంది అనమాట, కొంత ప్రెజర్ అప్లై చేస్తూ ఉంటామన్నమాట. ఆ ప్రెజర్నే వేపర్ ప్రెజర్ అంటామన్నమాట. దీస్ అక్యుములేటెడ్ వేపర్స్ అంటే ఇందులో ఉన్న వేపర్ పార్టికల్స్ ఈ ఫ్రీ సర్ఫేస్ మీద కొంత ప్రెజర్ అప్లై చేస్తూ ఉంటాయి అనమాట. ఆ ప్రెజర్నే వేపర్ ప్రెజర్ అంటారనమాట. ఈ వేపర్ పార్టికల్స్ అప్లై చేసే ప్రెజర్ని. దిస్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ద లిక్విడ్. జనరల్గా వాటర్ వేపర్స్ ద ప్రెజర్ అంటే ప్రతి టెంపరేచర్ దగ్గర ఎంతో కొంత ఎవాపరేట్ అవుతుంది. జనరల్గా ఏంటంటే 20 degrees దగ్గర కూడా వేపరేషన్ అవుతుంది, 30 degrees దగ్గర 40 degrees, అలాగా నెంబర్ ఆఫ్ ప్రెజర్ పెరిగి కొలుతుంది, దాని వేపరేషన్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది టెంపరేచర్ పెరిగి కొలుతుంది. ఇక్కడ వాటర్ వేపర్ ప్రెజర్ వచ్చేసరికి సపోజ్ దీని వాల్యూ ఎంత ఇచ్చారనమాట, 2337 Nm/m². ఇది 20 degrees Celsius దగ్గర ఉంటుంది అనమాట వేపర్ ప్రెజర్ అనేది. అలాగే మనకి 100 degrees Celsius దగ్గర చూసుకుంటే 101,325 Nm/m². దీన్నే 1.01325 బార్ కూడా అనొచ్చు. ఈ వేపర్ ప్రెజర్ అనేది మనకి ఇక్కడ చూడవచ్చు. ఫ్రీ సర్ఫేస్ దగ్గర ఎలా ఈ సర్ఫేస్ నుంచి ఇది వేపర్ ప్రెజర్. ఈ వేపర్ దీని మీద ఎగ్జర్ట్ అయ్యే ప్రెజర్నే వేపర్ ప్రెజర్ అంటున్నమాట. ఇది ఓపెన్ అనుకోండి, ఇక్కడ ఏదైనా మనకి పైన ఓపెన్ లేకపోతే కనుక అవుతుందంటే ఈ వేపర్ పార్టికల్స్ మన స్పేస్లో కలిసిపోతాయి. ఇది కనుక క్లోజ్ చేస్తే కనుక అప్పుడు ఈ వేపర్ అనేది దీని మీద ఎగ్జర్ట్ అవుతుంది, ప్రెజర్ అనేది ఈ ఫ్రీ సర్ఫేస్ మీద ఎగ్జర్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రెజర్ యొక్క ఇంట్రడక్షన్ చూసుకుంటే, ప్రెజర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ఫ్లూయిడ్ ఫర్ యూనిట్ ఏరియా. ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది పర్ యూనిట్ ఏరియాలో తీసుకుంటే దాన్ని ప్రెజర్ అంటాం. దీని జనరల్గా నేచర్లో దీన్ని కంప్రెసివ్ ఇన్ నేచర్ ఉంటుంది. దీని యూనిట్స్ వచ్చేసరికి Nm/m², అలాగే బార్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం, లేదంటే కిలోపాస్కల్స్ ప్లస్ పాస్కల్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. స్టాటిక్ ఫ్లూయిడ్ యాజ్ నో షీర్ స్ట్రెస్. అంటే స్టాటిక్ ఫ్లూయిడ్ అంటే ఫ్లూయిడ్ కదలకుండా అలాగే ఉంటే కనుక దాంట్లో ఎటువంటి షీర్ స్ట్రెస్ ఉండదు, కాబట్టి నార్మల్ ఫోర్స్ మాత్రమే, ఓన్లీ నార్మల్ ఫోర్స్ ఈజ్ రిప్రజెంట్స్. ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ద ఎన్విరాన్మెంటల్ మాస్, అట్మాస్ఫిరిక్ ప్రెజర్. మనకి అట్మాస్ఫిరిక్ ప్రెజర్ తీసుకుంటే ఎంత తీసుకుంటామంటే 1.01325 బార్. ఇది బార్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, లేదంటే మనకి ఇంటూ Nm/m² చెప్పమంటే 1.01325 బార్ని న్యూటన్ అంటే ఇంటూ 10⁵ Nm/m² చెప్తాం అనమాట. ఇది 15 degrees Celsius దగ్గర తీసుకుంటాం. జనరల్గా 1 కిలోపాస్కల్స్ అనుకోండి, కిలో అంటే 10⁻³ కదా, 10⁻³ Nm/m², అంటే 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 Nm/m². అలాగే మెగా పాస్కల్స్ అనుకోండి 10⁻6 తీసుకుంటాం, 10⁻6 Nm/m². ఇది Nm/mm² తీసుకుంటే కనుక ఈ 10⁻6 ఇక్కడ కింద కూడా 10⁻6 వస్తుంది, క్యాన్సిల్ అయిపోయి 1 Nm/m² ఉంటుందంట. ఇది 1 బార్ అయితే 1 బార్ అంటే 10⁵ Nm/m². దీన్నే కిలోపాస్కల్స్ ఎక్స్ప్రెస్ అంటే 100 కిలోపాస్కల్స్. 1 అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే 1.01325 బార్.
దీన్ని మనకి కిలోన్యూటన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో 101.325 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇవి టైప్స్ ఆఫ్ ప్రెజర్ చూసుకుంటే పాజిటివ్ ప్రెజర్, దీన్నే గేజ్ ప్రెజర్ అంటాం. పాజిటివ్ ప్రెజర్. వ్యాక్యూమ్ ప్రెజర్, ఇది నెగిటివ్ ప్రెజర్ అంటాం. అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటే ప్రతి ఆబ్జెక్ట్ మీద సమ్ అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేది ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే అది 101.325 కిలో పాస్కల్స్ లేదంటే 1 బార్ అనేది చెప్తాం. నెక్స్ట్ అబ్సల్యూట్ ప్రెజర్కి ఫార్ములా వచ్చేసరికి గేజ్ ప్రెజర్ ప్లస్ అట్మాస్ఫియర్ ప్రెజర్ కలిపితే దాన్ని అబ్సల్యూట్ ప్రెజర్ అంటాం. ఒక్కొక్కసారి ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగిటివ్లో కూడా ఉంటుంది. అంటే అట్మాస్ఫియర్ ప్రెజర్లోంచి వ్యాక్యూమ్ తీసేస్తాం, దాన్ని అబ్సల్యూట్ ప్రెజర్లో కూడా ఫార్ములా చెప్తామంట. ఇక్కడ చూడండి, ప్రతి ఆబ్జెక్ట్ మీద కొంత అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది అనుకున్నాం. ఇది ఫోర్స్ ఉపయోగించాం అనుకోండి, న్యూటన్ పర్ అంటే మనం వచ్చిన ఫోర్సు పర్ ఇంత ఏరియాకి ఉపయోగించాం కాబట్టి ప్రెజర్ అనేది దీనికి ఫోర్స్ పర్ ఏరియా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. ప్రతి ఆబ్జెక్ట్ మీద కొంత అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది కదా, దాంతో కొంత మనం ఎడిషనల్ ప్రెజర్ని ఉపయోగిస్తున్నాం. ఈ ప్రెజర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం, అది మనకి అబ్సల్యూట్ ప్రెజర్ అనుకుంటాం. అబ్సల్యూట్ ప్రెజర్ అంటే ఏంటి, ఆల్రెడీ మనకి ప్రతి ఆబ్జెక్ట్ మీద కూడా అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది, దాంతోపాటు మనం ఎడిషనల్గా ప్రెజర్ ఉపయోగిస్తాం కాబట్టి దాన్ని గేజ్ ప్రెజర్ అంటాం. దాన్ని గేజ్ ప్రెజర్ ప్లస్ అట్మాస్ఫియర్ ప్రెజర్ కలిపితే వచ్చేదాన్ని అబ్సల్యూట్ ప్రెజర్ అంటాం. అబ్సల్యూట్ ప్రెజర్కి the atmospheric pressure exerts P atmospheric on all surfaces with in it including on this earth. ప్రతి ఎర్త్ మీద ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ మీద కూడా అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది. అది కాకుండా ఇంకా ఎడిషనల్గా ఏమైనా ఇస్తే దాన్ని మనం అబ్సల్యూట్ ప్రెజర్ అంటే అట్మాస్ఫియర్ ప్రెజర్ ప్లస్ గేజ్ ప్రెజర్, దాన్ని అబ్సల్యూట్ ప్రెజర్ అంటామంట. ఆల్ అదర్ ప్రెజర్సెస్ ఆర్ అడిషనల్ టు అట్మాస్ఫియర్ ప్రెజర్ ఆర్ కాల్డ్ గేజ్ ప్రెజర్, పీజీ అంటారు. ద టోటల్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ ప్రెజర్. ఇంకా అబ్సల్యూట్ ప్రెజర్ని మనం ఎలా చెప్తుంటే గేజ్ ప్రెజర్కి అట్మాస్ఫియర్ కలిపితే వస్తానమాట. నెక్స్ట్ వ్యాక్యూమ్ వచ్చేసరికి అట్మాస్ఫియర్లోంచి అబ్సల్యూట్ లేదంటే అట్మాస్ఫియర్లోంచి వ్యాక్యూమ్ తీసేస్తే అదే మనకి అబ్సల్యూట్ ప్రెజర్ వస్తానమాట. ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ ప్రెజర్ తీసుకుంటే ద ఫోర్సెస్ ఎగ్జర్టెడ్ బై ద ఫ్లూయిడ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. అంటే ఒక ఫ్లూయిడ్ ప్రెజర్ అనేది ఎలా యాక్ట్ అవుతుందంటే, ఇది మనం టాప్ వ్యూలో తీసుకుంటే ఈ ప్రెజర్ అనేది మనకి ఎప్పుడు 90 డిగ్రీస్లో, ఈ సర్ఫేస్కి 90 డిగ్రీస్లో ఎప్పుడు యాక్ట్ అవుతుంది అనమాట. అది పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది అనమాట. ద ఫ్లూయిడ్ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద డెప్త్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అండ్ టు ఇట్స్ డెన్సిటీ. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ అనేది ఆ డెప్త్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సపోజ్ మనకి ఇది డెప్త్ ఎంత ఉందనుకోండి, మొత్తం ఈ డెప్త్ పెరిగే కొలదు అంటే ఈ డెప్త్ పెరిగే కొలదు దాని యొక్క ఇంటెన్సిటీ ప్రెజర్ కూడా పెరుగుతుంది. దాని ఫార్ములా ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు చాలా ఇంపార్టెంట్ రో GH. అంటే ఇక్కడ H పెరిగే కొలదు ప్రెజర్ పెరుగుతుంది, ఇంటెన్సిటీ ప్రెజర్. అదే ప్రెజర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే రో మీద డిపెండ్ అవుతుంది. G అనేది కాన్స్టెంట్, ఇంకెప్పుడు మారదు 9.81. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ డెప్త్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. అందుకని P ఈజ్ ఈక్వల్ టు రో GH. నెక్స్ట్ at any particular depth of the fluid pressure is same in all directions. పర్టికులర్ డెప్త్ దగ్గర తీసుకుంటే అది 2 మీటర్స్ కావచ్చు 3 మీటర్స్ కావచ్చు, ఆ డెప్త్ దగ్గర ఆ ఫ్లూయిడ్ పార్టికల్స్ మీద ఎనీ డైరెక్షన్ తీసుకుంటే ఆ ఫ్లూయిడ్ ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఉంటుంది. ద ఫ్లూయిడ్ ప్రెజర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ద షేప్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద కంటైనర్. ఈ ఫ్లూయిడ్ ప్రెజర్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ద షేప్ మీద ఆధారపడదు, అలాగే ఏరియా ఆఫ్ కంటైనర్ మీద కూడా ఆధారపడదు. ప్రెజర్ మెజర్మెంట్స్ అనేది మానోమీటర్స్ ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఈ మానోమీటర్స్ బై బ్యాలెన్సింగ్ ద కాలమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై ద సేమ్ ఆర్ అనదర్ కాలమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఈ సింపుల్ మానోమీటర్స్ ఇందులో ఫస్ట్ వచ్చేది పీజోమీటర్. ఈ పీజోమీటర్ కూడా ఎగ్జామ్స్ చాలాసార్లు అడుగుతున్నాడు. పీజోమీటర్ అనేది లో ప్రెజర్స్ని మెజర్ చేయడానికి ఇచ్చేస్తారు పీజోమీటర్ అనేది. ఇంకా యూట్యూబ్ మానోమీటర్స్ కానీ ఇవి కానీ లో మీడియం అండ్ మోడరేట్ ప్రెజర్స్ అట్లా మెజర్ చేయడానికి యూట్యూబ్ మానోమీటర్స్ని ఇచ్చేస్తారు అనమాట. దీంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి. వర్టికల్ కాలం అంటే మనకి ఈ టైప్లో వస్తుంది అనమాట, ఇలా వస్తాయి. ఇది సింగిల్ యూట్యూబ్ మానోమీటర్ ఉంటుంది. వర్టికల్ కాలం అయితే ఇంక్లైన్డ్గా సింగిల్ కాలం అంటున్నాడు. ఇంక్లైండ్ అంటే మనకి ఈ షేప్లో వస్తుంది అనమాట.
ఇంక్లైన్డ్గా ఉంటుంది అనమాట. డిఫరెన్షియల్ మానోమీటర్స్ అంటే 2 పైప్ లైన్స్ మధ్యన మనకి ఇలా కనెక్ట్ చేస్తారనుకోండి, అది డిఫరెన్షియల్ మానోమీటర్. యూట్యూబ్ మానోమీటరు, ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటరు, అలాగే మెకానికల్ గేజెస్ ఉంటాయి. ఇవి మెకానికల్ గేజెస్ బ్యాలెన్సింగ్ కాలమ్, ఫ్లూయిడ్ ద స్ప్రింగ్ ఆర్ డెడ్ వెయిట్, స్ప్రింగ్స్ కానీ లేకపోతే మెకానికల్ కాంపోనెంట్స్ని ఇచ్చేసి చేస్తారన్నమాట. ఇవి వచ్చేసరికి డయాఫ్రమ్ ప్రెజర్ గేజ్, బౌడియన్స్ ట్యూబ్ ప్రెజర్ గేజ్, అలాగే డెడ్ వెయిట్ ప్రెజర్ గేజ్, బెల్లోస్ ప్రెజర్ గేజ్, ఇవన్నీ మెకానికల్ సంబంధించినవి. మానోమీటర్స్ అంటే మెర్క్యూరీ కాలమ్ బేస్డ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు, చూడొచ్చు. మానోమీటర్ అనేది డిఫరెన్షియల్ మానోమీటర్ సెన్సర్ యూజ్డ్ హియర్ ద మానోమీటర్స్. ఆ గ్లాస్ ట్యూబ్ని ఎక్కువగా ఇచ్చేస్తారు. ఆ గ్లాస్ ట్యూబ్లో మనకు మెర్క్యూరీని కానీ హెవీ ఫ్లూయిడ్ని కానీ వేస్తూ ఉంటారు. మానోమీటర్ ఈజ్ ఏ డివైస్ ప్రెజర్ మెజర్. ఏ కామన్ సింపుల్ మానోమీటర్ యూ షేప్డ్ ట్యూబ్ గ్లాస్ ఫిల్డ్ విత్ సమ్ లిక్విడ్. దాని జనరల్గా మెర్క్యూరీ కానీ అది కానీ ఇచ్చేస్తూ ఉంటారు. మానోమీటర్స్ ప్రెజర్ డిఫరెన్స్ బై ద బ్యాలెన్సింగ్ వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ కాలమ్ between the two pressure by the interest. A large pressure difference are measured with the heavy fluids such as the mercury high density. అంటే లార్జ్ ప్రెజర్స్ని అయితే మెజర్ చేయడానికి వర్కింగ్ ఫ్లూయిడ్ని మెర్క్యూరీని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఈ రెండు సైడ్స్ లెఫ్ట్ లింబు రైట్ లింబులో కూడా ప్రెజర్ని బ్యాలెన్స్ చేస్తూ మనకు ఆ ప్రెజర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు అనమాట, బ్యాలెన్సింగ్ ప్రెజర్ అనమాట. స్మాల్ ప్రెజర్ డిఫరెన్స్ సచ్ యాజ్ దోస్ experienced in experimental wind tunnels or venturi flow meters are measured light fluid such as water. వెంచరీ మీటర్స్ నట్లయితే లైట్ ప్రెజర్స్ లైట్ కట్టడానికి ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ డిఫరెన్షియల్ మానోమీటర్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంటాయి. ఇది కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. డిఫరెన్షియల్ మానోమీటర్ అనేది ప్రెజర్ డిఫరెన్స్ ఒక పైప్ లైన్లో ఉందనుకోండి, రెండు సెక్షన్ల మధ్య ఉన్న ప్రెజర్ డిఫరెన్స్ కనుక్కోవడానికి ఇచ్చేస్తారు. లేదంటే 2 పైప్ లైన్స్ అంటే 2 డిఫరెంట్ ఫ్లూయిడ్స్ వెళ్తున్న పైప్ లైన్స్లో ఆ 2 పైప్ లైన్స్లో కూడా ఎంత ప్రెజర్ డిఫరెన్స్ ఉందనేది తెలుసుకోవచ్చు డిఫరెన్షియల్ మానోమీటర్. ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్స్. ఇవి వచ్చరికి ఇన్వర్టెడ్ యూట్యూబ్ అనమాట. యూట్యూబ్ కూడా పైప్ లైన్స్, డిఫరెంట్ పైప్ లైన్స్ దాన్ని కనెక్ట్ చేస్తారు ఇవి. నెక్స్ట్ పాస్కల్స్ లా స్టేట్స్ దట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ at any point in a static fluid is equal in all directions. అంటే ఒక ఫ్లూయిడ్ రెస్ట్లో ఉన్నప్పుడు దాని ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ప్రెజర్ అనేది ఈజ్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, ఈజ్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ద ఫ్లూయిడ్ ఈజ్ రెస్ట్. అది ఇంపార్టెంట్ అనమాట. ఫ్లూయిడ్ అనేది కంపల్సరీగా రెస్ట్ కండిషన్లో ఉండాలి. అప్పుడు ఆ ఫ్లూయిడ్ పార్టికల్ యొక్క ప్రెజర్ ఇంటెన్సిటీ అనేది అన్ని డైరెక్షన్లో కూడా సేమ్ ఒకేలా ఉంటుందని చెప్తుంది అనమాట. పిఎక్స్ పివై పిజెడ్. అదే పాస్కల్స్లో. ఇది ఎక్కువగా ఎక్కడ ఇచ్చేస్తారంటే మనకి హైడ్రాలిక్ సర్క్యూట్స్ అంటే కార్ లిఫ్ట్స్, వాటర్ హోస్ పైప్స్ వీటిల్లో ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట ఇవి. నెక్స్ట్ న్యూమాటిక్ సర్క్యూట్స్లో కూడా ఎక్కువగా ఇచ్చేస్తారు. అంటే ఎయిర్ ఆపరేటెడ్ ఉంటుంది కదా, ఎయిర్ బ్రేక్స్ కానీ, ఎయిర్ టైర్స్, లేకపోతే ఎయిర్ సోల్ స్ప్రేస్, వీల్ చైర్ లిఫ్ట్స్, ఇవన్నీ కూడా దీంట్లో కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఇవి మెయిన్ ఏంటంటే పాస్కల్స్ లా మీద ఎక్కువగా వర్క్ చేస్తాయి ఇవన్నీ. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చూద్దాం. మెర్క్యూరీ డస్ నాట్ వెట్ ఇన్ గ్లాస్. దిస్ ఈజ్ డ్యూ టు ద ప్రాపర్టీ ఆఫ్ లిక్విడ్ ఈజ్ నోన్ యాజ్. మెర్క్యూరీ అనేది గ్లాస్కు పట్టుకోదు, ఎందుకంటే అది సర్ఫేస్ టెన్షన్ అనే ప్రాపర్టీ వల్ల దానికి స్టిక్ అవ్వదు అనమాట. అది సి అనేది కరెక్ట్. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ మ్యాక్సిమం ఎట్. డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది 1000 kg/m³ కదా, అది ఏ టెంపరేచర్ దగ్గర ఉంటుందంటే 4 degrees Celsius వరకు ఉంటుందంట. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ హ్యాజ్ యూనిట్స్. సర్ఫేస్ టెన్షన్ యూనిట్స్ ఏంటంటే Newton/meter. సి అనేది కరెక్ట్. నెక్స్ట్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై వెర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ ఆఫర్స్ ద రెసిస్టెన్స్ టు షియర్. రెసిస్టెన్స్ టు షియర్ అంటే చాలు, అది విస్కాసిటీ అనేది అర్థమవుతుంది. అదే అట్రాక్షన్ బిట్వీన్ సేమ్ మాలిక్యూల్స్ అంటే కోజన్. అట్రాక్షన్ బిట్వీన్ డిఫరెంట్ మాలిక్యూల్స్ అంటే ఎడెసన్. సర్ఫేస్ టెన్షన్ అంటే ద ఫోర్స్ ఫర్ యూనిట్ లెంత్ యాక్టెడ్ ఫర్ ద ఫ్లూయిడ్. ద రేషియో ఆఫ్ అబ్సల్యూట్ విస్కాసిటీ టు మాస్ డెన్సిటీ. అబ్సల్యూట్ విస్కాసిటీకి మాస్ డెన్సిటీకి ఉన్న రేషియోనే కైనమాటిక్ విస్కాసిటీ అంటాం. సి కరెక్ట్. నెక్స్ట్ ఫాలింగ్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ బికమ్స్ స్పియర్. వర్షపు నీటి బిందువులు ఉంటాయి కదా, అవి స్పియర్గా అంటే రౌండ్గా ఉంటాయి కదా, స్పియర్గా. దేనివల్ల, ఏ ప్రాపర్టీ వల్ల అంటే సర్ఫేస్ టెన్షన్ అనే ప్రాపర్టీ వల్ల ఉంటాయి అన్నమాట. సి కరెక్ట్. నెక్స్ట్ ద ప్రెజర్ ఆఫ్
25 మీటర్ ఆఫ్ హెడ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్ ఆఫ్ హెడ్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు దాని యొక్క ప్రెజర్ని అడుగుతున్నాడు అనమాట. అంటే హెచ్ అనేది ఇచ్చేసాడు 25 మీటర్ అనేది. ప్రెజర్కి ఏంటంటే ఫార్ములా రో జీ హెచ్. రో అనేది 1000, జీ అనేది 9.81 కదా, మనకి క్యాల్కులేటర్ నాట్ అలౌడ్ కాబట్టి 10 తీసుకుందాం ఈజీ క్యాల్కులేషన్ కోసం. అలాగే హెచ్ అనేది 25 ఇచ్చాడు. దీన్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 25,000 ఇలా వచ్చింది. అంటే ఇక్కడ ఇచ్చింది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది మనకి. అక్కడ యూనిట్స్ ఏంటంటే న్యూటన్ పర్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చాడు కదా, కిలో కింద కన్వర్షన్ చేసుకోండి. అంటే ఈ 3 zeros కిలో కింద పోతాయి. అంటే కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ 250. అంటే 250 దగ్గరగా మనకు ఉన్నది బి ఆన్సర్ అనేది కరెక్ట్ అనమాట. అంటే మనం 9.81 బదులు 10 తీసుకున్నాం కదా, కొంచెం ఎక్కువ ఆన్సర్ వస్తుంది 5. అది 245 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద ప్రాపర్టీ ఆఫ్ విర్చ్యూ విచ్ ఏ లిక్విడ్ అపోజెస్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ఇట్స్ డిఫరెంట్ లేయర్స్ ఈజ్ కాల్డ్. ఇది డిఫరెంట్ లేయర్స్ మధ్యన ఉన్న రెసిస్టెన్స్ని మనం విస్కాసిటీ అంటున్నాం. సి అనేది కరెక్ట్. ద డైనమిక్ విస్కాసిటీ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద లిక్విడ్స్ విత్ రైజ్ ఇన్ టెంపరేచర్. డైనమిక్ విస్కాసిటీ అంటే విస్కాసిటీ అనేది టెంపరేచర్ రైజ్ చేస్తాం లిక్విడ్స్కి, ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది, విస్కాసిటీ తగ్గుతుంది అనమాట. అంటే ఫ్లో ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. విస్కాసిటీ తగ్గిందంటే ఫ్లో ఫాస్ట్గా అవుతుంది అనమాట. విస్కాసిటీ ఎక్కువ ఉందంటే తొందరగా ఫ్లో అవుతుంది అర్థం. బి కరెక్ట్. ద డైనమిక్ విస్కాసిటీ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద గ్యాసెస్ ఈజ్ రైజ్ ద టెంపరేచర్. టెంపరేచర్ రైజ్ చేసాం అనుకోండి గ్యాసెస్కి, విస్కాసిటీ పెరుగుతుంది. ఏ కరెక్ట్. ఈ 2 బిట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. 9 అంటే లిక్విడ్స్లో వచ్చేసరికి డిక్రీజ్ అవుతుంది విస్కాసిటీ, గ్యాసెస్లో వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుంది అనమాట టెంపరేచర్ పెరిగిపోతుంది. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ. డైనమిక్ విస్కాసిటీకి ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఇది కూడా ఎక్కువగా ఇస్తున్నాడు. లేదంటే ఒకసారి పాస్కల్ సెకండ్ ఇవ్వచ్చు, లేదంటే పాయిజిల్లో ఉంటుంది అనమాట. ఇవి 3 కరెక్టే. ఓకే, థ్యాంక్ యూ.